కథ మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, డబ్బుని మా మా మెయిన్ మోటో డబ్బు కాదు. సమాజంలో ఒకలాంటి చేంజ్, ఎంతమందికి డబ్బులు పడేసినా ఎన్ని అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా చూసి ఊరుకుంటారు తప్ప నాకు తెలిసి ఆచరణలో చాలా పెట్టరు. బ్రెయిన్ ని ట్యూన్ చేయాలంటే మూవీ అనే ఒక బ్యూటిఫుల్ మాధ్యమాన్ని వాడుకోవాలి అని ఇక్కడ వాల్యూస్ ఉండడం వల్ల నాకు పూర్తి స్వేచ్ఛ, సెక్యూరిటీ ఉంది ఇక్కడ. నేను ఇక్కడ ఉంటే నాకు ఒక మూవీ మనిషిలాగా అనిపించను. మూవీలో వర్క్ చేస్తున్న ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా ఇట్లాంటి ఫీలింగ్ ఉండదు. చాలా ఫ్యామిలీ లాగా ఉంటది. నాకు ఇష్టమైన పని, ఇష్టమైన కథలో నా కథని నేను ట్రావెల్ చేస్తూ నేనే ఇందులో డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్ లాగా ఫీల్ అవుతాను. రైట్. అంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు తీసారు, నాకు తెలిసి దయాకర్ గారితో తీసిన సినిమా ఉంది, ఇప్పుడు అందులో యాక్ట్ చేసినటువంటి గద్దరన్న సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి, సాంగ్ కూడా అవుట్ అయింది. బట్ ఆ సినిమాకి ఇప్పటి వరకు కూడా సినిమా విజువల్ కానీ ట్రైలర్ కానీ ఇంకా బయటికి రాలేదు. దాని వెనక చాలా ఇది ఉంది. ఎందుకు అంటే ఇప్పుడున్న వ్యవస్థ ఎలా తీసుకుంటుందో నిజాలు చెప్పాను కదా, ఒకటి అబద్ధాల మీద ఆనకట్ట అని మూవీ తీస్తున్నామని చెప్పి. మేము ఇండియన్ ఫైల్స్ సినిమాలో నిజాలు ఉంటాయి. ఆర్యన్ ఫైల్స్ అని అంటారు, ఇండియన్ ఫైల్స్ అంటారు, ఏంటి అసలు? యాక్చువల్లీ ఇంకా మేము ఒక కంక్లూజన్కి రాలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాము. ఆర్యన్ ఫైల్స్ అనుకున్నాము, కానీ అది కొంతమంది ఆర్య సమాజ్ వాళ్ళ కోసం అనుకుంటారేమో, యాక్చువల్లీ అది కాదు. ఇంకొంతమంది ఆర్యన్ అంటే ఇంకొకటి రకరకాల మీనింగ్స్ తోటి ఒకళ్ళని నొప్పించడం ఇష్టం లేక ఆలోచిస్తున్నాం ఏం చేస్తే బెటర్ అనేది. బట్ ఇందులో అన్ని నిజాలే ఉంటాయి, ఎక్కడ కూడా కల్పించి రాసినే ఉండదు. చరిత్రలు తవ్వి తీస్తే వాళ్ళు కూడా ఒప్పుకునే నిజాలు ఉంటాయి అందులో. ఈ సినిమాలో పూర్తి నిజాలతో కూడిన ఒక గట్టి మేడ లాంటిది ఈ సినిమా. దాన్ని ఇట్లాంటి నెగిటివ్ భూకంపాలు వచ్చి అడ్డుకోకుండా ఉండడం కోసం అది ఆగింది. ఇంకా దాంట్లో కరెక్షన్స్, కొంతమంది మేధావి వర్గం వాళ్ళని పిలిపించుకుని వాళ్ళకి చూపించి ఇందులో ఇంకేమన్నా మేము మార్పులు చేర్పులు చేయొచ్చా, మేము ఎక్కడన్నా ఇందులో తప్పు చెప్పామా, లేకపోతే ఇంకా మీ సలహాలు సూచనలు మాకు కావాలి అని చెప్పి మూవీ అంతా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. బట్ రిలీజ్ చేయడానికి సెన్సార్ నుంచి కూడా విపరీతమైన ప్రాబ్లం ఉంది. అది మాకు ప్రజల సపోర్ట్ రావాలి. ఇప్పుడు బొమ్మకు క్రియేషన్స్ లో ఓన్లీ అంటే మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ రెస్పాన్సిబుల్ మూవీస్ వస్తాయా, కమర్షియల్ మూవీస్ వస్తాయా? కమర్షియల్ మూవీస్ ఇది చెప్పాలంటే కమర్షియల్ మూవీయే, కానీ ఎందుకు కమర్షియల్ మూవీ అనరో తెలియదు. కమర్షియల్ అంటే హాఫ్ క్లోత్స్, కమర్షియల్ అంటే కార్లు గాల్లో ఎగరేయడాలు, కమర్షియల్ అంటే మొత్తం ఇట్లా చిచ్చుగుడ్డు లాంటి థియేటర్ అంతా రంగులు కనబడాలు కమర్షియల్ అంటే. ఇందులో పెయిన్ ఉంటుంది, ఒక ప్రతి మనిషిని టచ్ చేసే ఒక ఇది ఉంటుంది. దానికి మేము డబ్బు ఖర్చు పెట్టాం. డబ్బు కమర్షియల్ అంటే మనీని ఎంత ఖర్చు పెడితే అది కమర్షియల్ అంటే దీంట్లో ఖర్చు పెట్టాం, కానీ అది స్క్రీన్లో డబ్బు కనబడదు, ఒక చేంజ్ కనబడుతుంది, ఒక మార్పు కనబడుతుంది. కాబట్టి దీనికి కొత్త టైటిల్ ప్రజలే చూసాక ఇవ్వాలి, అది కమర్షియలా నాన్ కమర్షియలా అనేది. త్రీ మూవీస్. ఎందుకు రిలీజ్ చేస్తారు అసలు? కారణాలు ఈ మూవీస్ 3 కూడా ప్రస్తుత పాలిటిక్స్ రిలేటెడ్. ఒక మూవీ ఉంది, కులాలని మతాలని విడగొట్టి పరిపాలిస్తున్న వ్యవస్థ మీద ఒక సినిమా ఉంది. అంటే ఎగతాళి, సర్కాజం, ఒక హ్యూమన్ బ్రెయిన్ తోటి ఆడుకుంటున్న ఒక వర్గం వాళ్ళు ఇప్పటికీ చాప కింద నీరులాగా పాకుతున్నారు, పైకి కనబడట్లేదు. ఎవరన్నా వాళ్ళని గుర్తుపట్టి వేలు చూపిస్తే వాళ్ళని ఎంత దూరమైనా తొక్కేయడానికి రెడీగా ఉన్న ఒక సంస్థ ఉంది కదా, వాళ్ళని ఎదుర్కోవడానికి మాకు ఇంకా బలం కావాలి. సో వీఆర్ ఫైండింగ్ మంచి సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సపోర్ట్ వచ్చినప్పుడు ఆ మూవీస్ అట్లని కాదు, కథ అంతా రెడీ ఉంది, కానీ దీన్ని ఆదరిస్తారన్న నమ్మకం కూడా ఉంది. దానికన్నా బిఫోర్ మాకు ఒక చిన్న ఇది, అది భయం కాదు, ఆ భయం అనేవాడికి ఇక వాళ్ళ కర్మ, అది భయం కాదు, భరోసా. అండ్ మాకు ఒక సపోర్ట్. ఇప్పుడు వెళ్ళి 2 రోజులు థియేటర్లో ఆడిచ్చి తెరలు చింపేసే కంటే మేము ఉన్నామన్నా మీరు రిలీజ్ చేయండి అనే ఒక పవర్ ఉంటే, అలాంటి వాళ్ళ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఆదరించడానికి మేమున్నామని. మాకు ఇంకా డౌట్ వస్తుంది, సమాజంలో మార్పు వచ్చిందా, మార్పు వచ్చినట్టు నటిస్తున్నారా, లేకపోతే ఎవడన్నా వచ్చి ఇంకేదైనా చెప్తే వెంటనే వాళ్ళంతా అంటే ఏది చెప్తే అది వినడానికి రెడీ అయి ఉందా? అంటే మీరు అంటే సైకాలజిస్ట్ కదా మీరు? ఆఫ్ కోర్స్. అంటే మీరు చెప్పండి, నిజంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో పబ్లిక్ అంతా కూడా అంటే ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, ఒక నటనలో ఉన్నారా నిజంగా రియలిస్టిక్ గా ఏం జరుగుతుంది? పబ్లిక్ మనసులు తెల్ల పేపర్లు, చిన్నపిల్లలు లాంటివి. ఇప్పుడు నేను చెప్తున్నా, వాళ్ళు ఎవరేం చెప్తే అది రాసుకుంటున్నారు, ఇంటికి వెళ్ళి ఆలోచిస్తున్నారు, కానీ ఆ ప్రభావం కొద్ది రోజులే ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తిని, ఒక వర్గం అతన్ని దూషిస్తే ఇంకొక అదే వర్గంకి చెందిన అతను నన్నే అన్నాడన్న ఫీలింగ్తో వెళ్ళిపోయి కొట్టేయడానికి, పిండాలు పెట్టేయడానికి రెడీ అయిపోతున్నారు. కానీ అక్కడ నిజాలు ఏంటి, దాని వెనక కాయిన్కి బ్యాక్ సైడ్ ఏం జరుగుండొచ్చు అనే ఒక చిన్న అవగాహన లోపంలో, రాహిత్యంలో ఉన్నారనిపించింది. అంటే ఒక కత్తికి 2 దిక్కులు పదును ఉంటది అన్నట్టుగా 2 దిక్కులు చూడడానికి మన హ్యూమన్ నేచర్ సపోర్ట్ చేయట్లే యాక్చువల్లీ. అంటే మన డిపెండెన్సీ నేచర్ అనేది, మన వర్డ్ని, మన టాప్ లీడర్, ఇప్పుడు సపోజ్ పేర్లు తీయకూడదు కానీ తప్పదు, నేను వాళ్ళని అనట్లే. సపోజ్ ఒక రెడ్డి, ఒక వెలమ,
ఇంకొక ఏదో ఆ టీంలో ఒక అతనికి ఇన్సల్ట్ జరిగితే మన అనే ఒక భావం వస్తుంది తప్ప మనోడు తప్పు చేస్తే మనకి కూడా ఆ పేరు వస్తుంది, సో మనం వాడిని అవాయిడ్ చేయాలి అనేది వాళ్ళకి ఆ చిన్నది ఎక్కడో లోపిస్తుంది. పెరిగిన విధానమో, నేర్పించిన తీరో, లేకపోతే ఆ ఉద్రేకమో, లేకపోతే డిపెండెన్సీయో, ఆత్మన్యూనతో తెలీదు. కాకపోతే వాళ్ళకి నిజాలు ఒక అబద్ధాన్ని వెనకేసుకు రావడానికి వెనకాల కారణాలు ఏ వీక్నెస్లు అనేది కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితి. రైట్. అంటే ఇప్పుడు మీరు ఒక విషయం, అంటే సైకాలజిస్ట్ ఒక విషయం చెప్పండి. ఒక పర్సన్కు ఒక నిర్ణయం తీసుకున్నాడు, దాన్ని కొంతమంది సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు. ఆ నిర్ణయం మంచిదా చెడ్డదా పక్కన పెడితే, ఆ నిర్ణయం తీసుకోవాలా సొసైటీ మీద డిపెండ్ కావాలా? రిస్క్ చేయకపోతే లైఫ్లో రస్క్ ఉండదు అంటారు కదా. అంటే సొసైటీని ఉద్దేశించి నిర్ణయాలు తీసుకోవాలా, వాళ్లకు నచ్చింది చేస్తూ వెళ్ళాలా? ప్రయోగాలు లేకపోతే మనం ఇంత ముందుకి ఫార్వర్డ్ అయ్యే వాళ్ళం కాదు. అది నీ మనస్సుకి అండ్ ఎథిక్స్కి విరుద్ధంగా లేకుండా ఉంది, సామాజికంగా ఇది శ్రేయస్సు అంటే వాళ్ళ మంచికే అనుకుంటే చాలా మంది ప్రాణత్యాగం చేసిన వాళ్ళే ఉన్నారు. మనమెంత ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ముందు ఒక మాటనే ఓపెన్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకు అంటే అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసింది ఈ వ్యవస్థ.